హలో, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. సో ఇక్కడ క్లిమాటిస్ వేసానని చెప్పాను కదా, మా ఎంట్రన్స్లో దానికి తాడు కట్టానమాట. చాలా రోజులు అనుకుంటున్నాం, బట్ మా దగ్గర తాడు లేదనమాట. బట్ నేను ఏదో క్రాఫ్ట్ చేయడానికి తీసుకున్న వైట్ తాడునే పెట్టేశాను, ఎందుకంటే దానికి సపోర్ట్ ఉంటేనే క్లైంబింగ్ చాలా బాగా వస్తుందన్నమాట. అందుకని అండ్ నిన్న ఇవన్నీ కట్ చేసామని చెప్పాను కదా, ఇంకా ఇవన్నీ త్రో చేసే టైం వచ్చింది. ఇవి ఐరన్ అండ్ ఇంట్లో ఏదైనా ఫర్నిచర్ ఇలాంటివి అయితే కొంచెం ఫ్రీగానే తీసుకుంటారు. బట్ కార్లో కాబట్టి అసలు పడతాయా లేదా, మళ్ళీ కట్ చేయాలా ఏంటి అని అనుకుంటూ ఉన్నాం అనమాట. ముందు రోజు అసలు అవ్వలేదు. అండ్ పిల్లలిద్దరూ పొద్దున్నే లేచి ఇంకా ఆడుకుంటున్నారు, శాండ్లోనే ఆడుకుంటున్నారు. ఎందుకంటే మా హస్బెండ్ మార్నింగే వెళ్ళొస్తా అన్నారు, ఎందుకంటే ఆ రోజు 3 times తిరగాలన్నమాట పడేయడానికి. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇద్దరం కలిసి అన్నీ లోడ్ చేసాం. ఫైనల్లీ సమ్హో 2-3 సార్లు తీసి పెట్టి సెట్ చేసాం అనమాట. మా కారు ఇవి తిప్పి పడేసే ప్రాసెస్లో ఏం పాడైపోతుందో తెలీదు. మా హస్బెండ్కి ప్రతిసారి ఇదే భయం ఉంటుంది. అండ్ అలానే కొన్ని బకెట్స్ అవి పెట్టాను, ఎందుకంటే కంపోస్ట్ తీసుకురమ్మని చెప్పి వచ్చేటప్పుడు. కూడా కట్టాను అనమాట, థ్రెడ్ పై వరకు అక్కడ వరకు కట్టాను. నాకేంటంటే ప్లాన్ అది మొత్తం అల్లుకోవాలని. సో ఇదంతా వాష్ చేయాలి ప్లాంట్ అంతా ఎదిగేలోపు. సో ఈ సమ్మర్కి ఫ్లవరింగ్ వచ్చినా రాకపోయినా అట్లీస్ట్ గ్రోత్ అవుతుందని. అండ్ ఈ ఆకులన్నీ కొత్తగా వచ్చాయన్నమాట మేము తీసుకొచ్చాక. ఫస్ట్ ఇదే ఫ్లవరింగ్ వచ్చేసింది, ఆల్మోస్ట్ ఒక 4 flowers వచ్చాయి. ఆ తర్వాత చెట్టు ఆకులన్నీ పోయాయి అనమాట, చాలా చిన్న ఆకులు తీసుకొచ్చాం. ఇంక ఇదంతా బుషీగా ఇది ఇప్పుడు మంచి గ్రోత్ స్టార్ట్ అయింది. సో ఎక్కాలన్నమాట ఇది. అండ్ 3 ప్లాంట్స్లో ఇదే కొంచెం స్క్రాచ్ నుంచి స్టార్ట్ అయినట్టు అయింది ఫ్లవరింగ్ రావడం వల్ల. అండ్ ఒక ప్లాంట్ ఇది, సో ఇది కూడా అంతే, మేము పెట్టినప్పుడు ఇక్కడ ఉండాలన్నమాట. సో ఇదంతా గ్రో అయింది మేము పెట్టిన ఫ్యూ డేస్లోనే ఇక్కడ వరకు. సో ఈరోజు కర్ర సపోర్ట్ తీసేసి దీనికి కూడా ఇలా పై వరకు ఈ హౌస్ అంతా పాకించాలని నా ప్లాన్. చాలా బాగుంటుంది క్లిమాటిస్ మొత్తం పాకితే. సో యా, ఇక్కడి వరకు రీచ్ అయినా చాలు, ఇయర్ నా ఏమైతే అదే. సో హోప్ఫుల్లీ చాలా తొందరగానే ఎక్కేస్తుంది అనుకుంటున్నాను. బుషియర్ రావడానికి బట్ చాలా డెలికేట్గా ఉంటాయి ఇవి, చాలా జాగ్రత్తగా పెట్టాలన్నమాట. పుల్లకి తీసేటప్పుడే భయం వేసింది, బట్ స్టిల్ పెట్టాను. చూద్దాం ఎలా గ్రో అవుతుందో. అండ్ ఇవన్నీ జినియా అండ్ వేరే అనమాట ప్లాంట్స్, సీడ్స్ పెట్టాను, వస్తూ ఉన్నాయి. అండ్ నేను ఈ మధ్య బనానా పీల్స్ వాటర్ ఇలా చేస్తున్నాను అనమాట. ఈ వాటర్ మొక్కలకి పోసి మళ్ళీ ఫిల్ చేస్తా. ఇవి చాలా మంచిదంట, వంకాయ మొక్కలకి వాటికి పోద్దామని. మేము ఎవ్రీడే బనానా చాలా తింటాము. సో ఇది ఆల్మోస్ట్ 2 daysవి అనమాట. 2-3 daysవి ఇలా కలెక్ట్ చేసి పెట్టా. ఈ వాటర్ ఇప్పుడు మొక్కలకి పోద్దాం. ముందైతే ఇక్కడ వస్తున్నానమ్మా నేను, కొన్ని ఇక్కడ దీన్ని పోద్దాం, కొన్ని దీనికి. బనానా ఇష్టం కాదమ్మా, బనానా వాటర్ ఇష్టం. పొద్దున్నే పిల్లలు అందరు లేచకన్నా ముందే లేస్తాం అలవాటు అయిపోయిందనమాట. లేచి ఇంకా వాళ్ళ కోసం బ్రేక్ఫాస్ట్ అంతా రెడీ చేసి ఇంకా గార్డెన్లోకి వచ్చేసాను. ఈలోపు ఇంకా వాళ్ళు లేచి వచ్చి బ్రష్ అది చేశారనమాట. సో మిల్లెట్ ఉప్మా చేశాను, సేమియాలా ఉంటుంది కదా మిల్లెట్స్తో సేమియా ఉప్మా, కొన్ని ఫ్రూట్స్, బాయిల్డ్ ఎగ్ అలా. సో డిఫరెంట్గా మారుతూ ఉంటాయి అనమాట. అండ్ అలానే కొన్ని నట్స్. సో అన్ని టేబుల్ మీద పెట్టేస్తున్నాను. ఇది ఎందుకు పెడుతున్నాను అనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, డే మొత్తం పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటున్నారు. సమ్మర్ కదా, ఫుల్ సైక్లింగ్, తొక్కడం, ఎండలో ఆడడం ఇదే సరిపోతుంది. ఇది వరకు అంతా ఇంట్లోనే ఉండేవాళ్ళు కాబట్టి దక్షిత్ ఫ్రీక్వెంట్గా ఏదో ఒకటి తింటూనే ఉండేవాళ్ళు, ఏదో ఒక ఫ్రూటో ఏదో ఒకటి తింటూ ఉండేవాడు. ఇప్పుడు ఆటలకి వెళ్ళిపోతే వాడికి తిండి కూడా గుర్తు రావట్లేదు అనమాట. అండ్ మేము కూడా ఏదో ఒక పనిలో బిజీ అయిపోయి, అండ్ తను రావడానికి కొంచెం లేట్ అయిపోతుంది సాయంత్రాలు. అండ్ రాగానే డిన్నర్, ఇంక ఇలా ఫ్రూట్స్ తినడం ఏదో ఒకటి తగ్గిపోతుంది అనమాట. సో మార్నింగే ఇంక ఇలా అన్నీ పెట్టేస్తే, ఇంకొకటి ఏంటంటే కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అనమాట నలుగురం. అది చాలా బాగా అనిపిస్తుంది. అండ్ దక్షిత్కి కూడా
ఫీడ్ చేసే అవసరం రావట్లేదు. సో, ఇలా మల్టిపుల్ రీజన్స్‌కి ఇంకా ఈ ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేశాము. అండ్ మా హస్బెండ్ కూడా కంపోస్ట్ అదంతా తీసుకొచ్చేసారు. వచ్చాకే బ్రేక్‌ఫాస్ట్ తిన్నాం చెప్పాలంటే. అండ్ ఇంకా మట్టి అంతా కలుపుతున్నాం అనమాట. సో, ఇక్కడ నేను సాయిల్, కంపోస్ట్ 2 వేసుకున్నాను. 1:3 రేషియోలో అనుకోండి అలానే. సో, ఫస్ట్ అయితే చిన్న ప్లాన్‌తో అంటే ఇంక వంట చేయాలి కాబట్టి ఒక చామంతి మొక్కలు తీసుకొచ్చాననమాట మళ్ళీ. సో, అవి ప్లాన్ చేసేసి వంట చేసుకుందాం అన్నట్టు ప్లాన్ స్టార్ట్ చేశా మార్నింగే. అది నైట్ 9:30 వరకు అయ్యింది. అది ఎందుకు ఏంటనేది వ్లాగ్‌లో మీరే చూస్తారు. అండ్ గార్డెనింగ్ ఒక మంచి హ్యాబిట్ అట్ ద సేమ్ టైమ్ ఒక థెరపీలా అనిపిస్తది. మీరు నమ్మరండి నిజంగా. అది చేసేవాళ్ళు ఖచ్చితంగా రిలేట్ అవుతారు. నేను ఎంత తెలియని వాళ్ళకైనా, ఇంట్రెస్ట్ లేని వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ చేసుకోండి అనే చెప్తాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్న స్ట్రెస్‌కి, పొల్యూషన్‌కి కానీ, లేకపోతే మనకున్న హడావుడి, బిజీ లైఫ్‌లో కుదరకపోవచ్చు. బట్ మీరు ఏ పని చేసినా, ఈవెన్ మెడిటేషన్ చేసినా, యోగా చేసినా బ్రెయిన్‌లో ఏదో ఒకటి తిరుగుతూ ఉంటది. అని నేను అనుకుంటాను. బేసిక్‌గా నేను మెడిటేషన్ అయ్యి చేయలేను ఎక్కువసేపు. ఏదో ఒకటి గుర్తొస్తా ఉంటది. ఈవెన్ నిద్రలో అంతే చిన్న మెలుకువ వచ్చినా ఆలోచనలు స్టార్ట్ అయిపోతాయన్నమాట. నా బ్రెయిన్ అలా వర్క్ అవుతది. సో, అలాంటి నేను ఓన్లీ ప్లాన్స్ పెట్టినప్పుడో, వాటిని చూస్తున్నప్పుడో, వాటిల గురించి మాత్రమే ఆలోచిస్తా అనమాట 100%. ఇంకేమీ ఆలోచించను. తెలియకుండా అంత స్ట్రెస్ ఫ్రీ అయిపోతాము. సో, ఎంకరేజ్ చేస్తున్నా అనుకోండి, లేకపోతే ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నా అనుకోండి. బట్ తప్పకుండా ప్లాన్స్ గ్రో చేయడం అయితే అలవాటు చేసుకోండి. మీ నుంచి మీ పిల్లలకి వస్తదన్న విషయం అయితే తప్పకుండా గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత ఇంట్రెస్ట్‌గా చేయడం స్టార్ట్ చేస్తే మీ పిల్లలు కూడా అవి అలవాటు అవుతాయన్నమాట. అండ్ ఈ 2 రకాల చామంతి పూలు తీసుకొచ్చాను. యాక్చువల్‌గా చూస్తే చాలా క్యూట్‌గా ఉన్నాయన్నమాట. షాప్‌కెళ్ళినప్పుడు మా హస్బెండ్ చూసి తీసుకో బాగున్నాయి వేద్దాం, చామంతి పూలు వేయలేదు కదా అంటే ఇంక వేస్తున్నాను. బేసిక్‌గా ఇవి వింటర్‌లో పోయి మళ్ళీ వస్తూ ఉంటాయన్నమాట. ప్రాపర్ కేర్ అది తీసుకోవాలి. సో, అలా తీసుకుందాంలే బాగున్నాయి కదా ఉన్నన్ని రోజులు ఉంటాయి అన్నట్టు. బొకేస్ నాకు ఎలాగో తెచ్చుకోవడం అలవాటు. ఇన్‌స్టెడ్ ఆఫ్ దట్ ఇలా ప్లాంట్స్ తెచ్చుకున్నాననమాట 2 రకాలు. బాగున్నాయి నాటాక. అండ్ గార్డెన్‌లో ఒక చిన్న కార్నర్‌లో ఫుల్ ప్లాంట్స్ పెడదామని అనుకున్నాను. సో, ఎప్పటికప్పుడు కొత్త థాట్స్ వచ్చిన దాన్ని బట్టి గార్డెన్ అంతా చేస్తూ ఉన్నాం. అండ్ ఇంక నేను పక్కన ఇది చేసుకున్నాను. మా హస్బెండ్ బ్రేక్‌ఫాస్ట్ అయిపోయాక ఇంకా సెకండ్ రౌండ్‌కి రెడీ అయ్యారనమాట. నేను ఆ మొక్కలు నాటేలోపు కిందకెళ్ళి. యాక్చువల్‌గా మేము లాస్ట్ టైము చెప్పాను కదండీ! కింద మా హౌస్ ఓనర్ వదిలేసిన ఫర్నిచర్ అదంతా ఇంట్లోది లాస్ట్ టైమ్ స్పేర్ పెట్టి ఇచ్చేసామన్నమాట. బట్ అలా కొన్ని 1, 2 కబోర్డ్స్ అవి ఉండిపోయాయి. సో, అది మొత్తం తీయాలన్నమాట. మా సామాన్లన్నీ అందులో పెట్టేసాం. సో, ముందు రోజు ఈ 2 డేస్ నుంచి మొత్తం అవన్నీ తీసి మొత్తం చెక్కలన్నీ డిస్మాంటిల్ చేసి అన్నీ ఇరిపి కట్ చేసుకొని సెట్ చేసుకున్నాం అనమాట. సో, ఈరోజు ఇవి కూడా తీసేస్తే కింద కొంచెం ప్లేస్ క్లియర్ అవుతుందని. అండ్ అవొకటి చాలా ఓల్డ్ ఫర్నిచర్ కదా! చాలా హెవీగా ఉన్నాయన్నమాట. క్వాలిటీ చాలా బావుంది. అసలు ఎంత హెవీ ఉన్నాయంటే ఒక్కొక్కటి చాలా బరువుంది. సో, ఫైనల్లీ ఇంకా అవి కూడా తీసేస్తున్నాం అనమాట. ఏదన్నా తెచ్చుకోవడం ఎంత ఈజీయో ఇంట్లోకి దాన్ని పడేయడం ఎంత కష్టమో ప్రతీదీ అన్నీ తీసుకొని చేయాలి కదా! ఈ ప్లాంట్ స్టాండ్ అయితే పైనుండేదనమాట బాల్కనీలో. దాన్నయితే ఏం క్లీన్ చేయలేదు. ప్రస్తుతానికి అలా పెట్టేశాను. సో, ఇవి టెర్రాకోటా పాట్స్ అనమాట. అందులో బావుంటుంది అనిపిచ్చింది. సో, ఆ స్టాండ్ మీద ఈ 3 పెట్టాను ఇలాగా. సో, ఆ స్టాండ్ అంతా ఫిల్ చేద్దాం అనుకున్నా. యాక్చువల్‌గా బుద్ధ పెట్టే ప్లాన్ ఉంది. బట్ యాస్ ఆఫ్ నౌ అయితే ఇంకా పూర్తిగా నేను అనుకున్న ప్లాన్ అవ్వలేదు కాబట్టి జస్ట్ ప్లాన్స్ వరకు. ఇంకా అది పెట్టాక నాకు అనిపిచ్చిందనమాట. మొత్తం టెర్రాకోటా ఏమున్నాయి ఆ కలర్‌లో అన్నీ తీసుకొద్దామని చెప్పి గార్డెన్ అంతా ఎదుగుతూ ఉన్నాను ప్లాన్స్ చేయడం కోసం. అండ్ ఈలోపు ఇంకా మొత్తం కిందంతా మా హస్బెండ్ అన్నీ చూసుకొని వచ్చారు. సాల్వ్ చేసుకొని అన్నీ ఇక్కడ పెట్టుకొని కార్ తెచ్చుకోవడానికి వెళ్ళారనమాట. ఇవన్నీ కార్లో పెట్టుకొని పడేసి రావాలి. సో, మాకు నిజంగా ఏమన్నా కలిసొచ్చింది అంటే ఇదేనండి. మా పక్కన అంతా ఇంత ఓపెన్ ప్లేస్ ఉండడం అండ్ వేరే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయడం వల్ల ఏమన్నా హెవీవి పడేయాలన్నా, లోడ్ చేసుకోవాలన్నా, అన్‌లోడ్ చేయాలన్నా కార్ ఇక్కడికి తెచ్చుకొని ఇమ్మీడియేట్‌గా గార్డెన్‌లోకి చేసుకుంటున్నాం అనమాట ఇద్దరం. అదే మా గరాజ్ నుంచి అయితే గనుక కొంచెం కష్టమైపోతది. రో హౌసెస్‌కి ఏంటంటే ఇమ్మీడియేట్‌గా రాదనమాట గరాజ్ కొన్ని హౌసెస్‌కి. ఇండిపెండెంట్ హౌసెస్‌కి అయితే పక్కనే వస్తది గానీ, లేకపోతే కొంచెం అటంతా రోడ్ మీద వాక్ చేసుకొని తెచ్చుకోవాలి. సో, ఇది నాకు చాలా బెటర్ అనిపించింది. ఎస్పెషల్లీ ఇలాంటి పెద్ద పెద్ద ఐటెమ్స్ పెట్టుకోవాలన్నా, దించుకోవాలన్నా మాకు కొంచెం ఇది అనిపించిందనమాట.
అండ్ ఇవన్నీ ఎక్కడ పడేయాలి అని ఎవరికైనా డౌట్ వస్తే మనకి నియర్ బై రీసైక్లింగ్ సెంటర్ ఎక్కడుందో మనం గూగుల్ సెర్చ్ చేస్తే తెలుస్తుందండి. అక్కడికి వెళ్ళి మనకి గవర్నమెంట్ స్టడ్ నుంచి కూపన్స్ ఇస్తారనమాట. సో అవన్నీ యూస్ చేసుకోవచ్చు, లేదంటే మామూలుగా అన్నీ పడేసేయచ్చు. అన్నీ కాదు, ఈ ఐరన్ తర్వాత మన ఇంట్లో కబోర్డ్స్ అవి ఉంటాయి కదా, ఫర్నిష్డ్ వుడ్ ఏదన్నా అలాంటివి అనమాట. డోర్స్ లాంటివి పడేసేయలేము, అవి డబ్బులు పే చేసి పడేయాలన్నమాట. ఓన్లీ ఫర్నిచర్ మాత్రమే. తర్వాత ఎలక్ట్రికల్ డివైసెస్ ఏవైనా సరే పాడైనవి అవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం రీసైక్లింగ్ సెంటర్లో తీసుకెళ్ళి ఇచ్చేస్తే వాళ్ళు తీసుకుంటారు. అంటే మనమే తీసుకెళ్ళి అక్కడ పెద్ద పెద్ద బిన్స్ ఉంటాయి అనమాట, చాలా పెద్దవి. మన కార్ అక్కడ పార్క్ చేసుకొని వెళ్ళి పడేసేయాలి. పాపం ఇక్కడ కూడా నేను తనకి ఏ హెల్ప్ చేయలేను, సింగిల్ హ్యాండెడ్గానే వెళ్ళాలి. ఐరన్ ఈ లోడ్ చేయడానికి ఇద్దరికి చాలా ఇబ్బందిగా అనిపించింది. తను అక్కడికి వెళ్ళి సింగిల్గా పడేసేయాలన్నమాట, చాలా దూరం. అండ్ స్టెప్స్ ఎక్కి మరీ ఆ బిన్స్లో వేయాలి. ఎటు వెళ్దామంటే పిల్లలు ఉంటారు, వెనకాలేమో కార్ సీట్స్ ఉండవు. సో ఇది ఒక హెడేక్ అయిపోతుంది. సపోర్ట్ ఉంటే బాగుండని నాకు ఇలాంటప్పుడు అనిపిస్తుంది. అండ్ ఇంకా దక్షిత్ యాజ్ యూజువల్ క్లైమేట్ బాగుంది ఆ రోజు, కొంచెం క్లౌడీగా. ఇంకా సైకిల్స్ ఇలా ఇళ్ళ మధ్యలో రౌండ్ వేస్తూ ఉంటాడనమాట. ఇనీషియల్గా కొంచెం భయం ఉండేది. అండ్ అషి చూడండి సైకిల్ దొక్కంటే అక్కడి నుంచి పరిగెత్తుకొని తీసుకొస్తూ ఉంది. వాళ్ళన్నీ ఏం చేస్తే అది చేయాలి అంతే. అమ్మా జాగ్రత్త, వెహికల్స్ వస్తాయి, ఉండు నాన్నకారు వెళ్తుంది. ఫైనల్లీ ఇందులో కొంచెం కంపోస్ట్, ఇదంతా కంపోస్ట్ అండ్ సాయిల్ మిక్స్ వేసాను. అందులో కూడా కొంచెం కంపోస్ట్ వేసా. సో ఈ పర్టికులర్ ప్లేస్లో జీనియా సీడ్స్ వేద్దాం అనుకుంటున్నాను. అండ్ అవి ఎదగడానికి టైం పడుతుంది కాబట్టి ఈలోపు అక్కడక్కడ కొన్ని గోంగూర, కొత్తిమీర ఇలాంటి మొక్కలు కూడా వేసేద్దాం అనుకుంటున్నాను. సో దీనికైతే చాలా మట్టే పట్టింది. సో ఫైనల్లీ ఇదంతా ఫిల్ చేసా. ఈ బెడ్ కూడా మొత్తం పైన కంపోస్ట్ కొంచెం ఎక్కువ వేసి, సాయిల్ కొంచెం తక్కువ వేసి మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసాను. సో ఇప్పుడంతా ఈక్వల్గా ఉంది. ఇదంతా కృష్ణబంతి పెట్టాను అక్కడక్కడ, అవి ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాయి కాబట్టి. మోస్ట్లీ ఇందులో అన్నీ ఎవ్రీ ఇయర్ వచ్చేవే. ఈ రోజ్ ప్లాంట్ అండ్ ఇవి కూడా అంతే, సీడ్స్ వేస్తే మళ్ళీ ఇందులోనే వస్తాయి. అది నెక్స్ట్ ఇయర్కి ఉంటుంది. అండ్ దాలియా అది కూడా ఉంటుంది. అండ్ ఆ చివరిది క్రీపర్ అనమాట, అది అయితే ఒక్కటి ఉండదు, అది రీప్లేస్ చేసుకోవాలి. సో ఫైనలీ ఫ్లవర్ బెడ్ అయితే ఇలా రెడీ అయింది. దీనిపైన ఈ చెక్క పొడి వేద్దామని తీసుకొచ్చాను, బట్ ఇవి ఇంకా కొంచెం ఎదగాలన్నమాట. కృష్ణబంతి ఎదిగాక కొంచెం మేబీ టెంపరేచర్స్ డౌన్ అవుతున్నప్పుడు వేస్తానేమో. హలో నీరసం నాకు కూడా. ఇప్పుడు అదంతా మట్టి ఫిల్ చేసా. ప్లాన్ అయితే తెమ్మన్నాను పాట్స్ గెరాజ్లో. ఏవి కనిపించట్లేదు ఏంటి అవేనా చిన్న చిన్నవి? కంప్లీట్ గా కట్ చేసినట్టు. కట్ చేయడం అంటే కట్ చేశాను, అది పాట్ నదులు రానంటుంది. అయ్యో, అందుకే వాటర్ పోసి వదిలేసా. ఎలా అనిపించింది చెక్కలన్నీ వేసినప్పుడు? ఎలా అనిపిస్తుంది? అషమ్మా, అషి చేరా, అషమ్మా నాన్న టైర్డ్ ఫీల్ అవుతున్నారంట. నువ్వు ఫస్ట్ కూర్చుంటే నాన్న ఫస్ట్ కొన్నారు. నాన్న అమ్మ కోటి నాన్న కోటి కొన్నారు. అంతేనమ్మా, నేను కూర్చోకూడదు ఇందులో. లేచేసాను అయితే. అషమ్మ నాన్నకి టైర్డ్గా ఉందంట, ఆకలేస్తుందంట. నేను పీచ్ ఇస్తావా? నాకు హ్యాండ్స్ బాగాలేదు నాన్న, హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. అవునా, బాగుందా ఫిష్? ఫిష్ ఫుడ్ నాన్నకి ఎవరు తినిపించట్లేదంట. నేను ఇస్తాను. అషి అసలు తినిపించట్లేదు. అషి అసలు నాన్నకి పెట్టదు. నాన్న నాకు వద్దులు తినరా, అడిగే కొద్ది ఇంకా. నాన్న చీ, నీ ముక్కు బాలే. ఆశమ్మా నువ్వు ఎవరిలా ఉంటావు? నాన్నలా ఉంటావు, అమ్మలా ఉంటావా? అమ్మలా ఉంటావా? అమ్మలా ఉంటావు నువ్వు. వద్దు, నాన్న కాఫీ తాగుతారమ్మా. ఇప్పుడు కాఫీ తాగుతావు బుజ్జి? చల్లగా ఫస్ట్ ఏం తాగాలి, తర్వాత చల్లగా వాటర్ ఉంటాయి. నాన్న వాటి అది వాష్ చేయలేదు. అది అన్నకి ఇచ్చాను తినకపోతే. అది తింటే వరుసగా ఇంకా అదే పని. మధ్యలో ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఫాస్ట్గా కుకింగ్ చేసేసి ఇంకా తినేసాం అనమాట. తిని పిల్లల్ని పడుకోబెట్టేతాను, ఎందుకంటే సూపర్ హాట్ ఉంది ఆ రోజు. అసలు మధ్యాహ్నం అయితే
పీక్స్లో ఉందన్నమాట ఎండ. ఇంకా పిల్లలు బయట అదే పనిగా తిరుగుతున్నారని చెప్పి బలవంతంగా పడుకోబెట్టేస్తున్నాం మధ్యాహ్నం. అషిక్ అయితే అలవాటు అయిపోయింది, అక్షిత్కి అలవాటు అవ్వలేదు కానీ పడుకోబెట్టేస్తున్నారు. ఇంక పిల్లల్ని పడుకోబెట్టి వచ్చాక ఇంకప్పుడు మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసాం అనమాట. యాక్చువల్గా కింద చేద్దాం అనుకున్నాము, బట్ నాకు బెడ్ కావాలి అంటే మళ్ళీ సండే సౌండ్స్ చేయకూడదు కదా, ఇంకా ఇప్పుడు చేసేస్తానులే అని ఇంకా మళ్ళీ మా దగ్గర వుడెన్ ప్యాలెట్స్ ఉంటే వాటితోనే బెడ్ చేయమని చెప్పాను. యాక్చువల్గా అయితే ఈ వుడెన్ ప్యాలెట్స్ ఇవన్నీ మా హౌస్ రెనోవేషన్ అప్పుడు టైల్స్ కోసం మా టైల్స్ వేసే అతను తీసుకొచ్చినవి అండ్ అలా అలా పేర్కొన్నాయి అనమాట. మేమైతే ఎక్కడి నుంచి తీసుకొని రాలేదు. ఇవి చెప్పాలంటే మాకు ఫ్రీ ఆఫ్ కాస్టే, దాన్నే మాకు నచ్చినట్టుగా బెడ్స్ లాగా చేసేసాం అనమాట. సో ఇది అవుట్డోర్ వుడ్ అండి, సో బాగానే సస్టైన్ అవుతుంది. ఒక 2-3 ఇయర్స్ మేము ఎలాగో గార్డెన్ మొత్తం మారుద్దాం అని అనుకుంటున్నాం కాబట్టి అప్పటి వరకు సరిపోతుందని ఇంక మా దగ్గర ఉన్న వాటితోనే మేము ఇంకేమి ఇన్వెస్ట్ చేయకుండా ఇలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇంకొక బెడ్ చేస్తే బాగుంటుంది అని అన్న, మట్టి కూడా ఇంకా ఉందన్నమాట. సో ప్లాన్ ప్రకారం ఇంకా ఇంకో బెడ్ తయారు చేస్తున్నారు. చిన్న బెడ్ చేయమన్నాను, బట్ ఉన్నవన్నీ యూస్ చేసి ఇంక ఇవి పడేయాలన్నా మేము డబ్బులు ఇచ్చే పడేసేయాలి, దానికన్నా యూస్ చేసుకోవడం బెటర్ అని ఇంకా చేస్తున్నారనమాట. ఈ వుడ్ కటింగ్ మిషన్ ఇవన్నీ తీసుకున్నారు కొత్తవి. సో యూస్ అవుతాయి కదా, ఏదో ఒక డిఐవై చేసుకోవడానికి, ఇంట్లో ఏదో ఒకటి చేయడానికి అన్నట్టు. ఇంకా అది ఆ రోజు న్యూ మిషన్ అనమాట, ఓపెన్ చేశారు. అసలు ఎంత కష్టంగా వస్తాయో దాని నుంచి, మా దగ్గర తీసే టూల్ లేదనమాట. సో చాలా కష్టపడ్డారు ఆ రోజు. సూపర్ హాట్ ఉంది, నేను అసలు కాసేపు అయితే అసలు బయటకు కూడా వెళ్ళలేకపోయాను అనమాట. చెప్పాను కదండి హెడేక్ ప్రాబ్లం వచ్చేస్తుందని. ఆ రోజు కాసేపు ఎండకే తలనొప్పి వచ్చింది. ఇంకా తను హెల్ప్ చేస్తూ ఉంటే మాట్లాడుతూ ఉండు అని అన్నారు పక్కన కూర్చొని. ఇంకా వీడియో తీస్తే అప్పుడప్పుడు తను పిలిచినప్పుడు వెళ్ళి కొంచెం కొంచెం హెల్ప్ చేస్తున్నాను అనమాట. సో ఫైనలీ ఇలా నా బెడ్ అయితే ఇంకోటి రెడీ చేశారు. ఈబే క్లైనింగ్ సైటింగ్లో కూడా ఇలాంటివి ఫ్రీ ఆఫ్ కాస్ట్ పెట్టేస్తారండి, ఫర్షంకని పెడతారు. మీకు కావాలంటే తెచ్చుకొని హ్యాపీగా బెడ్స్ అవి చేసేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్లీ ఆ బెడ్ పక్కన ఇటు ఇంకో బెడ్ వేసుకున్నాము. యాక్చువల్గా ఇంకా ప్లేస్ ఉంది కానీ మేము ఇంకా ఎక్కువ చేయలేదు. లక్కీగా మా ఇంటి ఎదురుగా వాళ్ళు ఆ చెట్లన్నీ కటింగ్ చేస్తున్నారనమాట. కట్ చేసి చాలానే పడేశారు. ఏమో మేము బెడ్ తయారు చేసే టైంకి మా దగ్గర ఏమీ లేవు. ఇంకా వాళ్ళు కట్ చేయడం చూసి వెళ్ళి ఒక కవర్ నిండా ఆకులు అవన్నీ తెచ్చుకున్నాం అనమాట బెడ్ ఫీల్ చేయడానికి. ఎందుకంటే ఇది చాలా లోతుంది, కింద కవర్ వేసి ఆకులన్నీ వేసి మా దగ్గరున్న ఆల్మోస్ట్ ఒక 2 పెద్ద టబ్బులు మట్టి, ఇంకొక 2 బకెట్లు మట్టి వేస్తే అది ఆల్మోస్ట్ ఒక 3/4 స్టేజ్కి అయ్యిందనమాట. బట్ ఓకే, చాలా మట్టి వేసాం కాబట్టి ఇంకా లెవెల్ సరిపోతుంది అని ఉన్న మట్టి అంతా ఇంకా మొత్తం అడ్జస్ట్ చేసాము. సో బెడ్ అయితే రెడీ అయింది. అండ్ ఇంకా చాలా వేయాలనుకున్నాను, ఈ బెడ్ కూడా సరిపోలేదు, మోర్ దెన్ ఇనఫ్ అని చెప్పాను మా హస్బెండ్తో. పాపం అప్పటికే చాలా టైం పట్టింది ఇది చేయడానికే. అవి అంత ఈజీగా రాలేదన్నమాట, చాలా మేకులు కొట్టేశారు. అది తీసే టూల్ లేక మాకు కొంచెం కష్టమైపోయింది. చెట్టుకి కింద సర్కిల్ లాగా చేస్తున్నాం అనమాట, ఎందుకంటే మా దగ్గర స్టోన్స్ ఉన్నాయి, అవి డబ్బులు ఇచ్చి పడేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎంటీగా ఉంది ఆ చెట్టు ఒకటి మూడులాగా. సో వాట్ వి థాట్ ఈస్ అవి కొంచెం భూమిలోకి వెళ్తాయి అండ్ ఆ రౌండ్లో బంతిపూ చెట్లు పెట్టేద్దాం. సో కింద ఫ్లవరింగ్ వచ్చి అందంగా బాగుంటుంది అని అనుకుంటున్నాం, అదే ప్లాన్. సో ఫైనల్లీ అయ్యింది, సీడ్స్ పెట్టాము. అండ్ మా గార్డెన్ పరిస్థితి ఇది. మొత్తం ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేయాలి. టైం 8 అయింది. ఇదిగోండి మొత్తం ఇవన్నీ అక్కడ కూడా ఉన్నాయి. ఎంత నీట్గా పెట్టాము, మళ్ళీ అన్ని మొక్కలు ఈ పనుల వల్ల మొత్తం. సో ఇవన్నీ మూవ్ చేస్తున్నాం యాక్చువల్గా. కింద నుండివి కొన్ని చాలా బరువునే ఉంటాయి అన్నమాట. సో అన్నీ కార్లో లోడ్ చేసుకుని అటు వెళ్ళి గరాజ్లో సర్దుకుందామని. సో ఇప్పటి వరకు ఇక్కడ అంతా సార్ట్ చేస్తాము, ఇప్పుడు అవన్నీ కూడా తీసేస్తాము. తీసి ఫైనల్గా ఇవన్నీ సార్ట్ చేయాలి, ఇప్పుడు అన్నీ సర్దుకోవాలి. ఫుల్ క్లౌడీగా ఉంది క్లైమేట్ అయితే. ఆల్మోస్ట్ ఇద్దరం కలిసి అంతా సార్ట్ చేసాము. ఇంకా తనని స్నానానికి వెళ్ళమని చెప్పి ఇంక ఇవన్నీ తుడిచేసి నీట్గా అన్నీ సెట్ చేశాను ఎక్కడివి. అప్పటికే టైం 9:30 అయింది. ఇంక నేను కూడా వెళ్ళి స్నానం చేసి ఇంకా అప్పుడు 10 o'clockకి మా డిన్నర్ ప్రిపేర్ చేశాను అనమాట. పిల్లలకైతే పిజ్జా అడిగారు, సో కార్న్ పిజ్జా పెట్టేసి ఇంకా మాకు ఏదైనా మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అలా చేసుకుందామని ఇంక అప్పుడు అలా
ఫ్రైడ్ రైస్ అవి చేసుకొని ఆ రోజు నైట్ 12 అయింది పడుకునేటప్పటికి అన్నీ అయ్యి. అండ్ ఈ ప్యాలెట్స్ 2 పెద్ద పెద్ద ఉంటే ఇక్కడ పెట్టాను. అండ్ ఇంకా పిల్లల శాండ్ పిట్ అది ఏమీ క్లీన్ చేయలేదు. అండ్ అక్కడ ఒక మొక్క కూడా ఉండిపోయిందనమాట. సో అది కూడా తీయాలి. అండ్ ఆ రోజు నైట్ పడుకునేటప్పటికి 12 అయిందనమాట. అసలు బాడీ ఇంచు కూడా కదలలేదు చెప్పాలంటే. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. హోప్ మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీ లైక్తో ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అస్సలు మర్చిపోవద్దు. సో సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.